రాష్ట్రంలో మళ్లీ పట్టు సాధించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. పార్టీ బలోపేతం కోసం సిల్వర్ జూబ్లీ వేడుకలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల బాట పడుతున్నారు. ముందుగా కేటీఆర్ ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో బీఆర్ఎస్ పాత్రను మరోసారి గుర్తు చేయనున్నారు కేటీఆర్. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజా పోరాటాలకు సిద్దం కావాలని పిలుపునివ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తి కావడంతో నిరసనల నిర్వహణపై కార్యాచరణ సిద్దం చేస్తోంది. వీటిపై కేటీఆర్ పార్టీ శ్రేణులకు, జిల్లా నేతలకు, కార్యకర్తలకు స్వయంగా మార్గదర్శనం చేయనున్నారు. ఈ నెల 23న కరీంనగర్ జిల్లా నాయకులతోనూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. అసెంబ్లీ సమావేశాల తర్వాత అన్ని జిల్లాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాలపై క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్లో సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వరంగల్లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల తర్వాత నుంచి జిల్లాల బాట పట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెడీ అవుతున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ఆయన వరుసగా జిల్లాలో పర్యటించేందుకు ఇప్పటికే షెడ్యూల్ అయితే ఖరారు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు, అలాగే మాజీ మంత్రులకు సంబంధించి పలు సూచనలు సైతం చేయడం జరిగింది. వాళ్ళ సూర్యాపేట జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమవుతారు. అలాగే పార్టీకి సంబంధించి సిల్వర్ జూబ్లీ వేడుకలను కూడా అట్టహాసంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, అంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ కూడా అంటే ప్రజలోకి విస్తృతంగా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్న తరుణంలో ఆ పార్టీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండనుంది, ఏ విధంగా వాళ్ళు రాబోయే రోజుల్లో ప్రణాళిక రూపొందించారు? హరీష్, ఇవాళ సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించబోతున్నారు. అయితే ఇటు జిల్లాల పర్యటన, ముఖ్యంగా ఏదైతే వరంగల్లో జరగబోయేటువంటి పార్టీ రజతోత్సవ ఆవిర్భావ వేడుకకు సంబంధించి ఘనంగా నిర్వహించేందుకు అన్ని జిల్లాల పర్యటనలు ఈ రోజు నుంచే ప్రారంభించారు. మొదట ఇటు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈరోజు సభ ఏర్పాటు చేయడం జరిగింది, సన్నాహక సమావేశం. ఈ సమావేశానికి భారీగా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఆ క్యాడర్ని అయితే తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఇటు మొదటిసారి అంటే ఒక ప్రతిపక్షం వచ్చిన తర్వాత మొదటిసారి సన్నాహక సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు భారీగా స్వాగతం పలకాలని చెప్పి అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికి ఇటు చేరుకున్న తర్వాత, సూర్యాపేటకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి కొత్త బస్టాండ్ మీదుగా పార్టీ జిల్లా కార్యాలయం వరకు కూడా టౌన్లో నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఇక్కడ ఏదైతే మనం పార్టీ జిల్లా కార్యాలయం ఏర్పాటు చేసినటువంటి సభ వేదికకు ఆ బైక్ ర్యాలీ వస్తుంది. బైక్ ర్యాలీ వచ్చిన తర్వాత ఈ సభ అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే ఉదయం 7 గంటల నుంచే అక్కడ కేటీఆర్ బయలుదేరుతారు. బయలుదేరిన వెంటనే ఇది పర్యటనని ఇటు అన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా, అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకి ప్రవేశించిన దగ్గర నుంచి కూడా ప్రతి చోట కూడా ఇటు చౌటుప్పల్, అదేవిధంగా చిట్యాల, నార్కట్పల్లి, ఆ తర్వాత నకరేకల్, ప్రతి చోట కూడా భారీగా ఘన స్వాగతం పలకాలి తమ నేతకని చెప్పి అయితే క్యాడర్ భావిస్తున్నది. ఆ మేరకు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికి జిల్లా కేంద్రంలో, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కూడా ప్రచారం అయితే విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇప్పటికి ఇటు ఏదైతే స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై ఇప్పటికి సస్పెన్షన్ వేటు కొనసాగుతుండడం శాసనసభలో, అదేవిధంగా ఇటు ఎథిక్స్ కమిటీకి పోయిన నేపథ్యంలో కేటీఆర్ ఎటువంటి అంటే ప్రసంగంపై, అదేవిధంగా కేటీఆర్ పర్యటనపై కొంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు రాజకీయ వర్గాల్లో. థాంక్యూ రాఘవేంద్ర.